అంటే ఇక రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరు వాళ్ళు, డైరెక్ట్ పనిచేసేటోళ్ళకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక మీరు ఇట్లా చేస్తున్నానే వాడు బంద్ పెట్టిండు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చారణ నువ్వు కడితే బారణ వాళ్ళు రిలీజ్ చేస్తారు, డైరెక్ట్ పనిచేసిన వాళ్ళకి పోతాయి. ఇక ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఖజానాలకు వస్తే 7 నెలలు 8 నెలలు మీరు ఇస్తలేరని, పనులు కుంటుపడుతున్నాయని, ఉపాధి హామీ లక్ష్యం నెరవేర్తలేదని కేంద్రం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటుంది. స్పర్శలో తెలంగాణ కూడా పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఉపాధి హామీలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 858 కోట్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా. ఇక మన జిల్లాకు వద్దాం, సంగారెడ్డి జిల్లాకు. ఇకపోతే రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఏం జరుగుతూ ఉందో. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, రాష్ట్రానికి మొత్తానికి సంబంధించిందే. నిఘా వ్యవస్థ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. వెనకట రాజులైనా, మన దేశ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ దేశం యొక్క అంతర్గత భద్రత, శాంతి భద్రతలు అనేటువంటి దాన్ని అత్యంత ప్రాధాన్యతగా ఏ ప్రభుత్వమైనా కూడా చేస్తుంది. ఎందుకంటే ఒక జిల్లాలోనైనా, ఒక రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వెళ్ళి చూస్తారు, క్రైమ్ రేట్ ఎంతున్నది, క్రైమ్ జరిగితే ఎంతమందిని వీళ్ళు పట్టుకుంటున్నారు, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు అవుతున్నాయి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చా పెట్టరాదా అని ఎవరైనా చూసుకొని ఇతర దేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకుంటారు. బాధ కలిగే అంశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్లకు పోయింది, ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పోయేటట్టుంది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఎల్లో జోన్కు పోలే పైసా, వీఆర్ ఇన్ గ్రీన్ జోన్. కేసీఆర్ గారి 10 ఏళ్లలో తెలంగాణ ఎప్పుడు గ్రీన్ జోన్లోనే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో ఎల్లో జోన్కు పోయింది. ఇప్పుడు రెడ్కు బార్డర్లు ఉన్నది, ఇక 4 రోజులైతే రెడ్ జోన్లో పెట్టేట్టున్నది. దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బాంబే తర్వాత, బాంబే ఎల్లో జోన్లు ఉన్నది, ఇవాళ తెలంగాణ కూడా ఎల్లో జోన్లకు పోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. రేప్ కేసులు 29% పెరిగినాయి. దళిత గిరిజనుల మీద రేప్ కేసులు 12% పెరిగినాయి ఈ రాష్ట్రంలో. ఎటుపోతుంది ఈ రాష్ట్రం? పోలీసులు మంచి పోలీసులు, తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు. క్రైమ్ డిటెక్షన్ రేషియో మీ తెలంగాణలో చాలా బాగుంది, అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా మీరు దొంగల్ని పట్టుకుంటున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు అని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయింది. కానీ ఇవాళ ఏమైపోయింది? ఏడాది లోపలనే ఎందుకు ఇంత ఆగమవుతున్నది? మరి అదే పోలీసులు కదా, తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని ఇతర అవసరాలకు వాడి, రాజకీయ కక్షల కోసం వాడి తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. తెలంగాణ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అసలు చాలా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉండేది మన దగ్గర. హ్యాక్ ఐ, ఎవరైనా మహిళలు ఇంట్లో నుంచి బయటకు పోతే హ్యాక్ ఐలో రిజిస్టర్ చేసుకొని పోతే సేఫ్గా ఆమె మళ్ళా ఇంటికి చేరేదాకా పోలీసులు మానిటర్ చేసేవాళ్ళు. 23 లక్షల మంది మహిళలు హ్యాక్ ఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా హ్యాక్ ఐ అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో. ఈ పెట్టి అనే ఈ పెట్టి కేసెస్ అనే సాఫ్ట్వేర్ ఉండేది, అది కూడా బంద్ అయిపోయింది. అరే కొత్తవి పెడతారా, ఇంకిన్ని మంచివి తీసుకొస్తారా? ఉన్న సాఫ్ట్వేర్ని ఎవరైనా బంద్ చేసుకుంటారా? ఈ పెట్టి కేసు బంద్ అయిపోయింది, హ్యాక్ ఐ బంద్ అయిపోయింది. అంటే రాష్ట్రంలో ఈరోజు పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డయల్ 100 కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకునేవారు. ఇవాళ డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే దాదాపు 7-8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది.
మరి అప్పుడు 3 నిమిషాలకు 5 నిమిషాలకు వచ్చింది ఎట్లా? ఇప్పుడు 7 నుంచి 10 నిమిషాలు అయింది ఎట్లా? ఏమైంది? ప్రభుత్వం మారగానే మారుతుందా? అంటే అక్కడ టెక్నాలజీని సరిగా వాడతలేరు, అక్కడ స్టాఫ్ను తగ్గించారు, నిర్లక్ష్యం అవుతా ఉంది. ఆ రింగ్ టోన్ ఏందో పెట్టింది కొత్తగా 40 సెకండ్లు ఆ రింగ్ టోనే నడుస్తుంది. యాక్చువల్లీ డయల్ 100 చేసినప్పుడు ఒక్కొక్క సెకండ్ ముఖ్యం. ఒక్కొక్క 5 సెకండ్లలోనే అక్కడ ప్రాణాలు పోతుంటాయి. 5 సెకండ్లలోనే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది. ఆనాడు 3 నుంచి 5 నిమిషాలుంటే మరి ఈరోజు 5 నుంచి 7 నిమిషాలకు వచ్చింది. యాక్చువల్గా కేసీఆర్ గారు 9 సంవత్సరాల తన పాలనలో 15,000కు పైగా ఆధునిక ద్విచక్ర వాహనాల్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. పోలీస్ వాహనాలు కొత్త ఇన్నోవా కార్లు ఇప్పించిండ్రు. నెల పోలీస్ స్టేషన్ అలవెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతో టెక్నాలజీని అందించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ లో కట్టారు. ఇప్పుడు రోజు రేవంత్ రెడ్డి ఆనే కూర్చుంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండ్రు. అంటే పోలీసుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా తలెత్తుకొని విధి నిర్వహణలో పోలీసులు ఉండే విధంగా కేసీఆర్ గారు పనిచేసింది. ట్రాఫిక్ పోలీసులకు 30% అధికంగా వేతనాలు కూడా ఇచ్చారు. టెక్నాలజీకి అవసరమైన నిధులు అందించారు. కానీ ఈరోజు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఇవాళ పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. క్రైమ్ డిటెక్షన్ రేషియో బీహార్ కంటే దారుణం అయిపోయింది తెలంగాణ. బీహార్ కంటే దారుణం. బీహార్ అంటేనే అందరూ దేశంలో లాస్ట్ అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ డిటెక్షన్ రేషియోలో బీహార్ కంటే కూడా తెలంగాణ వెనుకబడిపోయింది. ఇట్లా ఉంటే ఎవడన్నా కంపెనీ వాడు వస్తాడా? ఇక తెలంగాణకు పెట్టుబడులు పెడతారా? ఇలా ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమనంటే తెలంగాణ పోలీస్ లోగో మార్చినాం. లోగోలు మారిస్తే ఏమొస్తుంది? తెలంగాణ బతుకుదెరువు మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా, పోలీస్ లోగోను మారుస్తా, తెలంగాణ సింబల్ మారుస్తా, ఇంకేందో మారుస్తా అంటాడు. గివి మార్చుడు తప్ప నువ్వు మార్చిందేంది? నువ్వు చెప్పిందేమో తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుతురు తెస్తా, బతుకు తెరువు మారుస్తా అన్నావు. కానీ నువ్వు మారుస్తున్నదేమో టీజీని టీఎస్ ను టీజీ చేస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా, తెలంగాణ పోలీస్ లోగో మారుస్తా, తెలంగాణ రాష్ట్ర సింబల్ మారుస్తా. దీంతో ప్రజల జీవితాలు మారుతాయా? ప్రజల బతుకు తెరువులు మారుస్తా అని చెప్పినావు కదా. నువ్వు చేస్తున్నదేంటి? పోలీస్ లోగోలు మార్చుడు కాదు, పోలీసులకు అవసరమైన సాంకేతికతను అందించు, పోలీసులకు అవసరమైన నిధులు అందించు, పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొని. పోలీసులు ఎంతసేపు ప్రతిపక్షముల మీద కేసులు పెట్టు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు, వాని లోపలై వీని లోపలై. గీ పనులు కాదు కదా పోలీసులు చేయాల్సింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా కూడా చెప్పాలి. దానికి పోయే ముందు రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంతకుముందు టీఏ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు 15 రోజుల టీఏ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7 రోజులకు తగ్గించాడు. పరిశాన్ ఉన్నారు పోలీసులు పాపం. 15 రోజులు 7 రోజులకు తగ్గించాడు. सरेंडर लीव पैसలు 3 किस्तील पेंडिंग ఉన్నాయి. संगारेड्डी में कोई कांस्टेबल को पूछो, आप स्टेट में कोई जिला में जाके पूछो, 3 सरेंडर लीव पेंडिंग ఉన్నాయి. 3 क्वार्टर्ల సరెండర్ లీవ్లు పోలీసులే విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాయిదాలు వంకస్కనుడు, అదేందో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పనిచేయలేదు అన్నట్టుంటుండే. ప్రతి పోలీస్ స్టేషన్ కు 50,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్ లో అయితే 75,000 ఇచ్చి, అరే మీ కాయిదాలు మీరు కొనుక్కోండి, ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వస్తే మంచినీళ్ళు తాగిపియండి, ఛాయ్ తాగిపియండి అని కేసీఆర్ గారు పోలీసుల గౌరవం, పోలీసుల ప్రతిష్ట పెంచాడు. ఇప్పుడు అవి కూడా విడుదలైతలు. స్టేషన్ అలవెన్స్ విడుదల చేయాలంటే కూడా పైరవి చేయాలి సెక్రటరియట్లో పోయి. ఎవరైనా సీఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తలేవు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి, ఎవరైనా దొంగలు రౌడీ షీటర్లు ఉంటే ఆ రౌడీ షీటర్, అరే భయ్ మా ప్రింటర్ పని చేస్తలేదు కొనుక్కరా, అరే భయ్ మా అదేదో కాగిత వైట్ పేపర్లు అయిపోయినాయి కొనుక్కరా, గాడికి వచ్చింది మళ్ళా పాత పద్ధతికి వచ్చింది కథ. ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. పాపం ఆరోగ్య భద్రత,
నెలకు 300 కడతాడు ప్రతి పోలీస్ కానిస్టేబుల్. ఆయన కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు అనారోగ్యం అయితే ఆరోగ్య భద్రత కార్డు ఉంటే భరోసా ఉండేది. ఏ రోగం వచ్చినా కూడా మంచిగా వైద్యం చేయించుకొని వద్దురు. కానీ ఇప్పుడు ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత కార్డు ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది. అది పట్టుకొని పోతే బెడ్స్ ఖాళీ లేవని అదే కొడుతున్నాడు దవాఖానలో. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఈ ఏడాది కాలంలో ఆరోగ్య భద్రత కింద ఎంతమంది సిబ్బందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ ఆసుపత్రుల్లో ఇచ్చారు, ఎంత డబ్బు కట్టారో వైట్ పేపర్ విడుదల చేయండి. చేయరు మీరు. పాపం ఇవాళ ఆరోగ్య భద్రత కార్డులు పనిచేయక కుటుంబ సభ్యులు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే అప్పుల పాలవుతున్నారు మా పోలీసులు. రిటైర్ అయిన పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్ఐలకు కూడా పైసలు వస్తలేవు. వాళ్ళు దాచుకున్న ఆరోగ్య భద్రతలో కొన్ని డబ్బులు సేవింగ్స్ ఉంటాయి. వాళ్ళ సొంత డబ్బులు జీతంలో కట్ అయితే పిల్లల చదువులకో ఇంటి లోనుకో తెచ్చుకుంటారు. ఆ డబ్బులు కూడా విడుదలైతలేవు. ఇవ్వాలి హోంగార్డులకు పర్మనెంట్ చేస్తా, మీకు జాబ్ సెక్యూరిటీ ఇస్తా, మీకు బేసిక్ పే ఇస్తా అని రేవంత్ రెడ్డి హోంగార్డులకు మాట ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇవాళ హోంగార్డులకు చెప్పిన మాట అమలైతలేదు, బేసిక్ పే వస్తలేదు, 1వ తారీఖు జీతం అంతకంటే వస్తలేదు. హోంగార్డుల జీతం 20 తారీఖు, 10 తారీఖు, 15 తారీఖు వస్తున్నది. హోంగార్డులకు పెంచుతానన్న జీతం ఇంతవరకు పెంచలేదు. ఏక్ పోలీసింగ్ అన్నాడు. అరే అందరికి ఒకటే ఉండాలి కదా, సమాన పనికి సమాన వేతనం. నేను హెడ్ కానిస్టేబుల్ కుటుంబంలోకి వచ్చిన, మా అన్న కానిస్టేబుల్ ఉండే, నాకు పోలీసు వాళ్ళ కష్టాలు తెలుసు, నేను ఏక్ పోలీసింగ్ తెస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పాపం తెలంగాణ స్పెషల్ పోలీసులు టీజీఎస్పీ పోలీసులు ఏమైంది ఏక్ పోలీసింగ్, మాకు ఏక్ పోలీసింగ్ పద్ధతి తెస్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, తెమ్మంటే 10 మందిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసిండు, 39 మందిని సస్పెండ్ చేసిండు. నువ్వు ఇచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది, వాళ్ళు ఏమైనా తప్పు అడిగిండ్రా? ఏమైంది ఏక్ పోలీసింగ్ అని నేను అడుగుతా ఉన్న పోలీసుల పక్షాన. నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయమని అడిగితే ఉద్యోగాల నుంచి తీసేస్తావా? బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. డిస్మిస్ చేసిన 10 మంది టీజీఎస్పీ పోలీసులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. సస్పెండ్ చేసిన 39 మందిని వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పోలీసుల సరెండర్ లీవ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఏ బిల్లులు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన విధంగా 7 రోజులు కాదు 15 రోజుల వాళ్ళ టీఏ బిల్లులు చెల్లించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆరోగ్య భద్రత డబ్బులు విడుదల చేయాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రిటైర్ అయిన పోలీసులకు సంబంధించిన డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని, హోంగార్డులకు ఇచ్చిన మాట ప్రకారంగా బేసిక్ పే వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మన సంగారెడ్డి జిల్లా, ఇది కూడా ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం అంతా గట్లే ఉంది, కాకపోతే మనం సంగారెడ్డి ప్రెస్ వాళ్ళం కనుక, సంగారెడ్డి ప్రజాప్రతినిధులం కనుక ఈ జిల్లా పరిస్థితి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022లో 6429 కేసులు అయినాయి, 6429. ఇప్పుడు 2024 అయిపోయింది కదా, మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్. 2024లో ఎన్ని కేసులు అయినాయి అంటే 7563, అంటే 1000 కేసులు పెరిగినాయి. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగితే కేసులు తగ్గాలనా, కేసులు పెరుగుతాయా? 7563 కేసులు అయినాయి. అంటే 2022 చూసినప్పుడు 24కు 1000కి పైగా సంగారెడ్డి జిల్లాలో కేసులు పెరిగినాయి. అంటే ఏమైంది, ఎందుకు పెరుగుతా ఉన్నాయి కేసులు? పోలీసులు అక్రమ కేసులు పెడుతుండ్రా? పోలీసుల మీద ఒత్తిడి పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎక్కువ పెట్టిస్తున్నారా? నిఘా విభాగం పనిచేయడం లేదా? ఎస్బీ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదా? ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నామా? కారణం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో అత్యాచారాలు 31% పెరిగినాయి పైసా. 2022లో 70, 2023లో 100 మంది మహిళల మీద అత్యాచారం అయితే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2024లో 131 అత్యాచారాలు ఈ జిల్లాలో జరిగినాయి. ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అఘాయిత్యాలు? ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాలని నేను అడుగుతా ఉన్నా. దొంగతనాలు 52% పెరిగినాయి సంగారెడ్డి జిల్లాలో. 52%. ఇంత అన్యాయం ఇది. అంటే అప్పుడు గదే పోలీసులు, ఇప్పుడు గదే పోలీసులు కదా.
కేసీఆర్ గవర్నమెంట్ లో తక్కువ ఎందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కువ ఎందుకు? దొంగతనాలు 2023లో 420 ఉంటే 2024లో 639 దొంగతనాలు జరిగినాయి సంగారెడ్డి జిల్లాలో. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్ అంటే ఇది ముఖ్యమంత్రి యొక్క వైఫల్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప మా పోలీసుల వైఫల్యం కాదు. ఎందుకు? మరి ఇదే పోలీసులు కదా గతంలో మంచిగా పనిచేసారు, ఇదే పోలీసులు కదా దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతా ఉంది అంటే నిఘా విభాగం చేయాల్సిన పని చేస్తలేదు, ఎస్బీ విభాగం చేయాల్సిన పని చేస్తలేదు, పోలీసులను వాళ్ళ పనిని వాళ్ళని చేయించుకోనియకపోవడం వల్ల, టెక్నాలజీ ఇవ్వకపోవడం వల్ల, నిధులు విడుదల కాకపోవడం వల్ల మన రాష్ట్ర పోలీసు విభాగం దెబ్బతింటా ఉంది. దొంగతనాలు 52% పెరిగినాయి పైసా. ఇక దోపిడీలు అయితే 112% పెరిగినాయి, డబుల్ కంటే ఎక్కువ. 2022లో 9 దోపిడీలు, 2023లో 17 దోపిడీలు, 2024కు వస్తే సంగారెడ్డి జిల్లాలో 36 దోపిడీలు జరిగినాయి. 112% పెరిగినాయి దోపిడీలు. అదేవిధంగా గంజాయి కేసులు 2023లో 11 గంజాయి కేసులుంటే 2024లో 34 గంజాయి కేసులైంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక గంజాయి విచ్చలవిడైపోయింది రాష్ట్రంలో. ఎక్కడ పట్టి అక్కడ గంజాయి దొరుకుతున్నది. గుడుంబ గంజాయి అడ్డాలైపోయినాయి. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ 2023లో 11 కేసులు పోయి 2024లో సంగారెడ్డి జిల్లాలో 34 గంజాయి కేసులైనాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయిని నివారించింది, నిఘా పెంచింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక గంజాయిని పెంచి పోషిస్తున్నది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, మీ ఎస్పీ గారు చెప్పిన లెక్కలే, మీ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన లెక్కలే నేను చెప్తున్నా. నేనేమి నా సొంత కవిత్వం చెప్తలేను. పోయిన సంవత్సరం లెక్క ఈ సంవత్సరం లెక్క తీసి మీ ముందు పెడతా ఉన్నాను. సైబర్ క్రైమ్లు సంగారెడ్డి జిల్లాలో 2022లో 217 సైబర్ క్రైమ్లు, 23లో 323 సైబర్ క్రైమ్లు, 2024కు వస్తే 793 సైబర్ క్రైమ్లు అయినాయి. అంటే డబుల్ ట్రిబుల్ అయిపోయినాయి సైబర్ క్రైమ్స్. అప్పుడేమో సైబర్ కంట్రోల్ వింగ్ ఉంటుండే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించిన 1930 గురించి స్కూళ్లలో, కాలేజీల్లో, కాలనీల్లో రెగ్యులర్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఒక సంగారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్స్ 400% పెరిగింది, 400 times. ఈ రకంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక భరోసా, ఒక నమ్మకం, షీ టీమ్స్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇవి మన कम्युनल राइट्स इसके पहले कभी भी नहीं हुआ. एक साल में 10 कम्युनल राइट्स हो गए तेलंगाना में. अपने जिला दौलताबाद में भी हुआ, यहाँ पर कम्युनल राइट, संगारेड्डी जिले में भी कम्युनल राइट हुआ, बासरा में हुआ, वनपर्ती में हुआ, जयनूर में हुआ. मुझे ये समझ में नहीं आता, परसों वीडियो फुटेज जो चाहे रिलीज कर रहा, वहां पर संध्या थिएटर का वीडियो फुटेज रिलीज करे, असेंबली में एक तरफ हमारा वीडियो फुटेज रिलीज करे, फिर जयनूर का फोटो वीडियो का क्यों नहीं रिलीज करते, मैं पूछना चाहता हूं. वो भी रिलीज करो ना, मालूम होता. అంటే ఈ రకంగా కమ్యూనల్ రైట్స్ కూడా పెరిగినాయి రాష్ట్రంలో, మత కలహాలు కూడా పెరిగి ఇవాళ ప్రజలు టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి కలిగింది. మొత్తంగా ఈ ప్రభుత్వం ప్రజలకు శాంతి భద్రతల్ని అందించడంలో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. చివరగా నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, రాష్ట్రంలో రైతుల పక్షాన రైతు భరోసాలో కోతలు పెట్టకండి. అర్థం చేసుకోండి, లోతైన విశ్లేషణ అవసరం. ఏ రకంగా రైతులకు కోతలు పెట్టాలని కాదు ఆలోచించాల్సింది, ఏ రకంగా రైతులకు మేలు చేయాలి, ఏ రకంగా రైతులకు సహాయపడాలన్నదే ప్రభుత్వం ఆలోచించాలి.
నువ్వు పత్తి వేసుకున్నావు కనుక నీకు ఎగబెడతా, నువ్వు చెరుకేసినావు ఎగబెడతా, నువ్వు కందేసినావు ఎగబెడతా, నువ్వు హార్టికల్చర్ పండ్ల తోటలు పెట్టినావు నీకు ఎగబెడతా. ఇది కాదు. నీకు ఎట్లా అందిస్తా, రైతుని ఎట్లా నిలబెడతా, రైతు ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంచుతా అని ప్రభుత్వం ఆలోచించాలి తప్ప రైతుకు ఎట్లా కోత పెడతా అని ఆలోచించకూడదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ పూర్తి చేయాలని, ఈ రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల డబ్బు విడుదల చేయాలని, షరతులు లేకుండా కోతలు లేకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రకారంగా రైతు భరోసా డబ్బులు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు.